రాష్ట్రంలో పెండింగ్ బిల్లుల కోసం పెండింగ్ బిల్లులు చెల్లించాలని పోస్టు కార్డుల ఉద్యమం. సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీ నరసింహారెడ్డి. హైదరాబాద్లో ముఖ్యంగా రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి 1,300 కోట్ల పెండింగ్ బిల్లును మంజూరు చేయాలని కోరుతూ పోస్టు కార్డుల ఉద్యమాన్ని చేపట్టినట్లు తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి అయితే అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తాజా మాజీ సర్పంచులంతా కూడా తమ బాధను అయితే వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులను అయితే రాశారన్నారు. హైదరాబాద్లోని ఆయన మాట్లాడుతూ అప్పులు చేసి గ్రామాల అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచుల్లో పలువురు పెండింగ్ బిల్లు రాక అప్పులు తీర్చే మార్గం కనిపించక ఆత్మహత్యలు పాల్పడ్డారని ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఆందోళనలు చేస్తాం, సర్పంచుల సంఘం ఐకాస పెండింగ్ బిల్లు సాధనకు ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని రాష్ట్ర సర్పంచుల సంఘం రాష్ట్ర ఐకాస మంచి నాయకులు అయితే చెప్తూ ఉన్నారన్నమాట. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బకాయిలు అయితే విడుదల చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు. సో ఇది మనకు తాజా సమాచారం. ఇది ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.